హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను ముద్దే భాస్కర్ ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే అజ్మీర్ అన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్. మొత్తానికైతే 15 ఆవులు అయితే లోడుతున్నాయి. మనకు హెచ్ఎఫ్ క్లాస్ ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే ఫస్ట్ లొకేషన్ తరపులు కూడా ఉన్నాయి. మనకైతే ఎవ్రీ సైజు బ్రీడ్ ఒక్క ఆవు అయితే మనకైతే 35 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఆవు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక్కొక్క ఆవుకి అయితే కనుక్కుందాం. ఫస్ట్ నా వీడియోస్ ఉంది, కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, నాకు సబ్స్క్రైబ్ తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ధరలు వచ్చేసి 75,000 నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే ధరలు 75,000 నుంచి అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఆవుకైతే అయితే కనుక్కుందాం అండి. లోడుతున్నానా 16 ఆవులు వచ్చినాయి. 16 ఆవులు వచ్చినాయి. 16 ఆవుల బ్రీడ్ ఏమి వచ్చాయన్నా? హెచ్ఎఫ్ క్రాస్. జెర్సీ ఏం రాలేదు రాలే. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉందన్న? స్టార్టింగ్ ప్రైస్ 75 నుంచి ఉంది. 75,000 నుంచి ఉన్నాయి ఈ వారం. అని పెద్ద పెద్ద వచ్చినట్టే పెద్దగా ఉన్నాయి. ఓకే, కానీ చూసుకోవచ్చు. మనకైతే మన అడ్రస్ చెప్పేసానా రైతులకి? దేవునిమామిడిపల్లి, నందిగాం మండల్, రంగారెడ్డి డిస్టిక్. తెలంగాణ. తెలంగాణ. ఓకే, చూసుకోవచ్చు ఫ్రెండ్. మనకైతే ఒక్కొక్క అవకాశం అయితే కనుక్కుందాం రండి. అన్న ఈ ఫస్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్. ఎన్ని మంది ఉంటుందన్నా? కడలు అయితే వేసిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత 3 అయితే అంట ఫ్రెండ్స్. ఎవ్రీ సైజు బ్రీడ్ ఫ్రెండ్స్. మనకైతే ఇక మంచి కంటే హైట్ ఉంది. ఇది చూసుకోవచ్చు. ఎవ్రీ సైజు బ్రీడ్, ఎవ్రీ సైజు బాడీ మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అన్న రైతులు అక్కడ ఎంతవరకు చెప్పారు పాలు? పూటకు 16 లీటర్లు చెప్పారు. పూటకి ఎంత తక్కువ 13-14 లీటర్లకు తక్కువ అయితే ఏమి లేదు పూటకి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఎవ్రీ సైజు బ్రీడ్ ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు రోజు అయితే 35 లీటర్ల కెపాసిటీ అవుతుంది మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ముంగల ఫేస్ క్వాలిటీ కూడా చూసుకొని మనకైతే క్రాచ్ బ్రీడ్ అన్న అయితే హెచ్ఎఫ్ బ్రీడ్. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని ధర కావాలంటారు ఫ్రెండ్స్. అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అడుగుతాను, అన్నకైతే కాల్ చేయండి. ఈ ఒక్క ధరనే, అన్ని ఆవుల ధరలు అయితే అడుగుతా నేను. ఈ ఒక్క ధరనే ఫోన్ చూసుకోవచ్చు. ఓకే రండి అన్న, ధర చెప్తావా? 170,000 చెప్పిన. 170,000 చెప్తున్నావు. ఫైనల్ రేటు 150,000 వస్తుంది. 150,000. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. 150,000 అయితే వస్తాయంట ఫ్రెండ్స్. ఈ 50 అయితే చెప్పినా కదా. చూసుకోవచ్చు. ఎవ్రీ సైజు బ్రీడ్ మనకైతే ఇప్పటివరకు ఇది అనుకుంటున్నాను ఫస్ట్ ఇంత పెద్ద ఎవ్రీ సైజు బ్రీడ్ ఈ డైరీ ఫామ్కి రావడము. చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ విధంగా అయితే మనకైతే ధరలు అడిగిన ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. మీరు అదురుకుంటారు మళ్ళీ అట్లా అని చెప్పేసి. ఓకే, రెండవ చేతికి అయితే వెళ్ళిపోండి అన్న. రెండవ కథ చెప్పానా? తక్కువ అంటే ఇక మీ ఇష్టం. నేను రేపు అయితే ఇంకా 5,000 ఎక్కువ అమ్ముతా దాన్ని. లేదు రాదు అన్న చెప్పండి అన్న. రెండవ కథ ఏం రేట్ అన్నది? హెచ్ఎఫ్ 6 పనులు. 6 పనులతో అయితే ఉందంట ఫ్రెండ్స్. మనకైతే హెచ్ఎఫ్ అంట. మనకైతే ముంగల్ ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇది ఈనాడానికి ఉందా? ఈనిందనా? ఈనానికి ఉంది. ఓకే, ఈనానికి ఉంది మనకైతే. అండ్ టైం చాలా ఉన్నట్టుందనా? 15-20 రోజులు ఉంటుంది. 15 నుంచి 20 రోజుల మొదలైతే చెప్తుంటుంది అన్న. అయితే మనకైతే టైం అయితే ఇది కూడా సేమ్ ఫస్ట్ ఆవుల దాకానే ఉంది. మనకైతే చూసుకోవచ్చు. ఎవ్రీ సైజు బాడీ, ఎవ్రీ సైజు బ్రీడ్ మనకైతే. ప్రజెంట్ వచ్చేసి ఇది రోజు ఎంతవరకు ఇస్తాను పాలు? 13 చెప్పారు. పూటకు 13 చెప్పారు. 11-12 అయితే ఇస్తుంది. చూసుకోవచ్చు. 13 అయితే చెప్పిరంట మనకైతే. రోజు 25 నుంచి 26 లీటర్ల మొదలైతే చెప్పిరంట. సన్ను కట్ట కూడా బాగుంది. మనకైతే కొంచెం టైం ఉంది. 20 రోజులు అయితే టైం పెట్టుకొని మళ్ళీ ధర అడగాల వద్దా అని అనుకుంటున్నా. చెప్పన్నా, దీనికి ఏం ధర చెప్తున్నాం? దీనికి 1,20,000 చెప్పిన. ఫైనల్ రేట్ అన్న 1,10,000 వస్తుంది. 1,10,000 వస్తుంది. రోజు మీద మనకైతే 25-26 లీటర్లు ఇస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. వెళ్ళిపో అన్న. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం పెద్ద ఆవులు ఇప్పిస్తున్నా. ఇక చివరి వారికి చూడండి చిన్న ఆవులు కూడా వస్తాయి. అన్న మూడవ గురించి చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ అంట మనకైతే. ఈయనదానా? ఈయనలే. ఓకే, మొత్తానికి చూడండి పాలి చెట్టు ఉన్నానా? ఈయననే 3 ఉన్నాయి. మిగతా మొత్తం 14 ఆవులు సుడిగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మనకైతే ఇది ఇప్పుడు ఈయన అవుతాను. ఇది మూడోది సెకండే ఉంటుంది. కడపని లేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కడపలు అయితే వేస్తున్నాడు మనకైతే. ఇప్పుడు ఏంటంటే 3వ అవుతానంట మనకైతే. 3వ అయితే చూసుకోవచ్చు. మనకైతే రోజు మీద ఎంతవరకు చెప్పినాను పాలు? 10 చెప్పారు రోజు మీద. చూసుకోవచ్చు. రోజు మీద 10 అయితే చెప్పారంట ఫ్రెండ్స్. మనకైతే రోజు మీద 20 లీటర్లు. రోజు మీద 20 లీటర్లు కన్నా పూటకు 10 ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సరే మనకైతే రోజు మీద 20 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నాను? దీనికి 95,000 చెప్పినాం. ఓకే, ఫైనల్ రేట్ అన్న 90,000 వస్తుంది. 90,000 వస్తుంది. రోజు మీద మనకైతే 20 లీటర్ల కెపాసిటీ అవు ఫ్రెండ్. మనకైతే బాగుంది. ఇంకా అట్రకాలు కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి 4వ తేదీకి. అన్న 4వ గురించి చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, ఇప్పుడు ఏంత అన్న అవుతాను? ఇది ఈనిందా? 6 పళ్ళు ఉంది ఫ్రెండ్స్. 6 పళ్ళతో అయితే ఉందన్న. ఇప్పుడు ఇంత ఆల్రెడీ ఈనిందంట. రెండో అవుతాను రాత్రి. ఓకే, మనకు దూడ వచ్చేసి దూడ అయితే చూడలేడు అంటారు. అయితే మనకైతే ఎప్పుడు ఈనిందానా?
రాత్రి నింది నైట్ నింది. మురుపాలు పొద్దుగాల ఎంతవరకు ఇస్తున్నాను? 5 లీటర్లు ఇచ్చింది. 5 లీటర్లు. ఎంతవరకు కెపాసిటీ అన్న యావు? 8-9 ఇస్తుంది కూడకి 8 నుంచి 9 రోజు మీద అయితే 18 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు. మనకైతే అట్టర్ అయితే సూపర్ ఉంది మనకైతే. అదే దీనికి ఏం ధర చెప్తున్నా? 90,000 చెప్పినాం. 90,000 చెప్తున్నావు. ఫైనల్ రేటు 85,000 వస్తుంది. 85,000కి వస్తుంది ఫ్రెండ్స్. రోజు మీద మనకైతే 18 నుంచి 20 లీటర్ల కెపాసిటీ ఆఫ్ ఫ్రెండ్. మనకైతే అట్టర్ కూడా సూపర్ ఉంది. ముంగల ఎంత పరిపెట్టిందో వెంకల కూడా అంతే పరిపెట్టింది చూసుకోవచ్చు. ఓకే మనం అయితే 5వ అయితే వెళ్ళిపోండి అన్న. 5వ కొత్త పనా? ఇది హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే ఎన్ని పాలు తోట ఉందన్నా? వేసిన పనులు. ఓకే ఇప్పుడు ఇంతనైతే 3 అవుతుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత 3 అవుతాను అంట ఫ్రెండ్స్. మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు ఎంతవరకు చెప్తున్నా రైతుల పాలు? 10-11 చెప్పారు. 8 లీటర్లకు అయితే ఏం తక్కువ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అక్కడ రైతులు అయితే 10 నుంచి 11 వరకు అయితే చెప్పారంట. మనకైతే అట్లా అయితే చేస్తుంది, చాలా చేస్తుంది మనకైతే. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నిదానం ఉంది కూడా ఇదంతా రోజు నిండిపోతుంది. ఎందుకంటే కొంచెం టైం ఉంది. ఎంతవరకు టైం పెట్టుకుందాం మన? ఒక 1 వీక్ పెట్టుకుందాం, 10 రోజులు. ఓకే దీనికి ఏం ధర చెప్తున్నా? దీనికి 90,000 చెప్పిన. ఫైనల్ రేటు 85,000కి వస్తుంది. 85,000కి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 85,000కి అయితే వస్తా అంట. వెళ్ళిపోనా ఏమారా అన్న? 5వ గురించి చెప్పడన్నా? 6 పనులు ఉంది. 6 పాలు ఉంది ఫ్రెండ్. నెక్స్ట్ హాఫ్ గురించి అయితే 6 పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్. 50 అయితే మనకైతే ఇప్పుడు ఈంత 2 అయితే హెచ్ఎఫ్ క్రాష్ అన్న? హెచ్ఎఫ్. ఓకే హెచ్ఎఫ్ అంట ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ అయితే చూపడం ఇప్పుడే వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడే వచ్చినాయి ఫ్రెండ్ చూసుకోవచ్చు. ఇప్పుడే వచ్చినాయి లోడింగ్లో మనకైతే. అండ్ ఇప్పుడే కడగలేరు కూడా కడగలేదు, నీళ్ళు కూడా తాగలేదు, మేత కూడా మేయలేదు. ఇప్పుడే లోడింగ్ తీస్తున్నాం 50 అయితే ప్రజెంట్ అయితే. ఎంతవరకు ఇవ్వచ్చిన పాలు ఇది? ఇది 12 వరకు ఇవ్వచ్చు కూడకి. రోజు మీద 24 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. సూపర్ ఉంది అయితే మనకైతే. హెవీ సైజు బాడీ, హెవీ సైజు బ్రీడ్ మనకైతే. ఇంకా కడగలేరు, చేయలేరు. ఏం ధర చెప్తున్నా దీనికి? దీనికి 1,20,000 చెప్పినాం. ఫైనల్ రేటు 1,10,000కి వస్తుంది. 1,10,000కి వస్తుంది. రోజు మీద ఎంత చెప్తున్నామన్నా? 10 పైన ఇస్తుంది. ఓకే చూసుకోవచ్చు. 10 పైన పెట్టుకోవచ్చు అంట మనకైతే. 50 దగ్గర అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది మనకైతే. ఓకే నెక్స్ట్ హాఫ్ దగ్గర వెళ్ళిపోండి. నెక్స్ట్ హాఫ్ గురించి చెప్పడన్నా? ఇది 6 పాలు ఉంది. 6 పాలతో ఉంది. ఓకే నేను చూసుకోవచ్చు. 6 పాలతో ఉందా మనకైతే. ఇప్పుడు ఇంతే 2 అవుతానా? 2 అవుతాయి. ఓకే హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్ అంట చూసుకోవచ్చు. పొడుగు చూసుకోండి, పొడుగు నరాలు చూసుకోండి, కన్నకట్ట చూసుకోండి. అలా ఈ నరానికి టైం ఉన్నట్టుంది. వారం అటు ఇటు, ఒక 1 వీక్ అటు ఇటు పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఎంతవరకు ఎత్తున్నాం పాలు? 8 నుంచి 10 వరకు ఇవ్వచ్చు. ఓకే చూసుకోవచ్చు. మనకైతే ఏం ధర చెప్తున్నాను? 95,000 చెప్పిన. ఫైనల్ రేటు 90,000కి వస్తుంది. 90,000కి వస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఆవు సైజు కూడా చూసుకోండి మనకైతే. 90,000కి అయితే వస్తా అంట. ఓకే పాలు కూడా అడిగినా కదా ఆ విధంగా అవుతుంది మనకైతే. ఓకే నెక్స్ట్ షాప్ దగ్గర అయితే వెళ్ళిపోండి రారా అన్న. నెక్స్ట్ షాప్ గురించి చెప్పండి అన్న. తొలసూరు తరపు. తొలచూరు తరపు. ఓకే ఇప్పుడు ఇంత అవుతా? ఫస్ట్ లాక్వేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత ఫస్ట్ లాక్వేషన్ తరపంట ఫ్రెండ్స్. మనకైతే ఒకటో ఈత తరపంట మనకైతే. ఇప్పుడు ఇంతే ప్రజెంట్ వచ్చేసి ఏమైనా పాలు చెప్పడానికి వచ్చానా? ఆర్ఆర్ ఇవ్వచ్చు. ఆర్ఆర్ పర్సనాలిటీ ఉంది, హైట్ ఉంది కదా, జాత్ ఉన్నది. ఓకే హెచ్ఎఫ్ క్రాస్ అయితే హెచ్ఎఫ్ అంట. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నిదానం ఉంది తరపు కూడా. అండ్ దీని ధర ఏం చెప్తున్నాను? దీనికి 85,000 చెప్పిన. ఫైనల్ రేట్ అండి 80,000 వస్తుంది. 80,000కి వస్తుంది. తొలిచూరు తరపు మనకైతే 6 లీటర్లకు తక్కువ ఏదంట పాలు మనకైతే చూసుకోవచ్చు ఫస్ట్ లాక్వేషన్కి. ఓకే వెళ్ళిపోండి రండి నెక్స్ట్ దగ్గరికి. 3,500 తక్కువ భాస్కర్ అలా నెక్స్ట్ షాప్ గురించి చెప్పడన్నా? హెచ్ఎఫ్. ఓకే ఇప్పుడు ఇంత సెకండ్ లాక్వేషన్ ఫ్రెండ్స్. ఇది కొంచెం టైం ఉన్నట్టు మనకైతే చూసుకుంటాం. 15 రోజులు టైం ఉంటుంది. ఇవన్నీ లోడింగ్ ఇప్పుడే దిగినాయి ఫ్రెండ్స్. అందుకే ఇట్లా కనిపిస్తున్నాయి ఆవులు అయితే మనకు చూసుకోవచ్చు. క్లీన్ టెన్ అవుతానా? 2 అవుతా అవంట ఫ్రెండ్స్ మనకైతే. అన్నా ఇది రోజు మీద ఎంత చెప్తున్నాం అన్న? 8 ఇస్తుంది పూటకి. టైం ఉంది జర. పూటకి 8 లీటర్లు అయితే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. రోజు మీద అయితే 16 లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. మనకి ఇంకా మెయింటైన్ చేసుకుంటే ఇంకా పెరగచ్చు మనకి చూసుకోవచ్చు. ఏం దా చెప్తానన్నా దీనికి? దీనికి 85,000 చెప్పిన. ఫైనల్ రేట్ 80,000కి వస్తుంది. 80,000కి వస్తుంది చూసుకోవచ్చు. వెళ్ళిపోనా. ఇంకోటి నల్లది ఏదరా చిన్నది అది తీసుకురా. ఈ విధంగా అవుతుంది మనకి. నల్లది ఉంది కాబట్టి చిన్న సన్న కొమ్మలది ఎడగట్టిరా. అన్న యావ గురించి చెప్పడన్నా? ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఓకే ఇప్పుడు ఇంత అవుతానా? 2 అవుతాం. 2 అవుతా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటుంది మనకైతే. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఈనిందానా? ఈనాడు. ఓకే ఈనాడానికి అయితే ఉందంట చూసుకోవచ్చు. అందుకంటే చూడండి ఎంతవరకు ఎత్తుకురు అన్న రైతులు? 8 లీటర్లు చెప్పి నేను 7 లీటర్ గ్యారంటీ ఇస్తాను. రైతులు 8 లీటర్లు చెప్తుంది మనకైతే. రోజు మీద 14 లీటర్ల కెపాసిటీ అవుతుంది మనకైతే. అన్న దీనికి ఏం ధర చెప్తున్నా? దీనికి 82,000 చెప్పిన. ఫైనల్ రేటు 75,000 వస్తుంది. 75,000కి వస్తుంది. ఓకే వెళ్ళిపోను అన్న. 75,000కి అయితే వస్తామంట ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే. 8 లీటర్లు అయితే కెపాసిటీ అవు అన్న. లాస్ట్ షాప్ గురించి చెప్పడన్నా? 4 పళ్ళు. ఇది 4 పళ్ళు. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 4 పళ్ళ తరపంట ఫ్రెండ్స్ ఇది అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి
ఇప్పుడు ఈత ఫస్ట్ లాక్ మెషిన్ కదా సెకండ్ ఉంటుంది పాల పనుల మీద కాకపోతే ఇప్పుడు ఈత రెండో ఈత ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అన్న ఎంతవరకు చెప్పారన్న రైతులు 8 లీటర్లు చెప్పారు పూటకి ఓకే ఏమైనా పెరగచ్చానా ఇస్తుంది 6-7 అయితే ఇది ఇస్తుంది మనం తక్కువనే చెప్పాలి ఎవరికన్నా చెప్పేటప్పుడు అక్కడ పోయినాక అలా మెయింటెనెన్స్కి దీనికి ఏం ధర చెప్తున్నాను దీనికి 82,000 చెప్పినాం 75,000 వస్తుంది 75,000కి వస్తాయి చూసుకోవచ్చు 75,000కి అయితే వస్తాను ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు